నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన డిజిటల్ సర్వీసెస్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. తాజాగా బిగ్ అప్డేట్ లభించింది. ఈ జియో ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మే నెలలో మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత మార్చి నెలలో ముగిసిన చివరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో ఈ డ్రాఫ్ట్ పత్రాలను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జియో ఐపీఓకు సంబంధించిన పత్రాలను మార్చి నెల ముగిసే నాటికే సమర్పించాలని కంపెనీ తొలుత భావించినట్లు వార్తలొచ్చాయి. డిసెంబర్ నెలలో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాలతో ఐపీఓ పత్రాలను దాఖలు చేయనున్నట్లు అప్పుడు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇరాన్ అమెరికా యుద్ధ రూపంలో ఐపీఓ సన్నాహాలకు బ్రేక్ పడింది. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ ఐపీఓకు ప్రత్యామ్నాయాలకు బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ నుంచి దాదాపు 20 సంవత్సరాల తర్వాత జియో ప్లాట్ఫామ్స్ రూపంలో తొలిసారి ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఇది దేశంలోని మెగా పబ్లిక్ ఇష్యూలో ఒకటిగా నిలిచే అవకాశాలున్నాయి. జియో ప్లాట్ఫామ్స్ కంపెనీ విలువను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు $170 బిలియన్ అంటే దాదాపు 15.78 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఐపీఓ ద్వారా ఇందులో 2.5% వాటాను జియో విక్రయించినా దాదాపు 40,000 కోట్లు సమీకరించవచ్చని అంచనా వేస్తున్నారు. ఐపీఓ నిర్ణయించేందుకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ, జేఎం ఫైనాన్షియల్ వంటి 19 బ్యాంకులను ఇప్పటికే రిలయన్స్ నియమించుకుంది. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓ 2026 తొలి అర్ధభాగంలోనే పూర్తి చేసే అవకాశాలున్నాయి. 2026 మేలో డిఆర్హెచ్పి సమర్పించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. 40,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా దేశంలోని అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరగనుంది. సెబీ నిబంధనల ప్రకారం 2.5% నుంచి 5% వరకు వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఈ లెక్కన 5% వాటా విక్రయించనున్నట్లయితే 80,000 కోట్లతో అతిపెద్ద ఐపీఓగా అవతరించనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.